మనకి తాజా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ లో చమురు సంక్షోభానికి సంబంధించిన వార్త ఇది. ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇంధన కొరత సహా దేశ వ్యాప్తంగా సంక్షోభ భయం పట్టుకుంది. పెట్రోల్ రేషన్ విధించి జనాల్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది పాక్ ప్రభుత్వం. దానికి సంబంధించి ఇప్పుడు అమలు కూడా చేస్తోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ గా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది అన్న అంచనాల నేపథ్యంలో పాక్ ఎయిర్ బేస్లపై భారత దళాలు జరిపిన దాడుల ఎఫెక్ట్ తో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇస్లామాబాద్ లో ఈ ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేస్తున్నట్లు జారీ అయిన ఆదేశాల్ని మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే అది ఇప్పుడు పాకిస్తాన్ ఎంత బుద్ధి లేని దేశమో మనకు అర్థమైపోతుంది. ఒకవైపు ఏమో పెట్రోల్ సంక్షోభం ఎదుర్కొంటోంది, దానికి సంబంధించిన పోస్ట్ కూడా చేస్తుంది. కానీ మరోవైపు ఎటువంటి సిగ్గు బుద్ధి లేకుండా భారత్ మీద దాడులు చేస్తూనే ఉంది. బట్ భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వస్తోంది పాకిస్తాన్. మరి అయినా సరే దానికి బుద్ధి వస్తుందా రాదా చూడాలి. అంతర్జాతీయ సాయం కోసం అర్రులు చేస్తోంది ఇప్పుడు పాకిస్తాన్. పెద్ద